ఈ రాజకీయ అంశాలలో 3 నెలల ముందు ఎలక్షన్ ఉంటున్న ఈ నేపథ్యంలో ప్రచారాల గురించి ఇంకా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందా? విస్తృతంగా దూసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ప్రతిపక్షాలు వెళ్తున్నారు కదా. ఇప్పటికే మీరు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విపరీతంగా ఒకరి మీద దుమ్మెత్తి పోసుకోవడము. నేను అంటుంది అది కాదు. కలిశారంటే లేదు, ఇది అయిపోయింది, ఆ సీట్ అయింది, ఆ అభ్యర్థి వచ్చేస్తున్నాడు, ఈయన దిగిపోతున్నాడు, ఈ స్థాయిలో ఫుల్ స్వింగ్లోనే ఉన్నారు కదా. కానీ అభ్యర్థులను తేల్చుకోవడం దగ్గరే వాళ్ళ సమస్యలు వాళ్ళకు, వీళ్ళ సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. పూర్తిగా మొదలైనట్టే భావించాలి. ఆ మొదలు కావడానికి నిన్నటిది అంతర్గత ఏర్పాటు. రేపటి నుంచి వీళ్ళు పూర్తిగా దిగిపోతారు. టీడీపీ దిగిపోతుంది, జనసేన కూడా సిద్ధంగా ఉంది. కనీసం జనరల్ ప్రచారమైనా మొదలు పెడతారు. వైసీపీ కూడా తన మీద దెబ్బతిన్నాను, ఎదురు ఆత్మరక్షణలో పడిపోయాను, అవతరాలు దూసుకొస్తున్నారు, ఇంత దాడి జరుగుతున్నప్పుడు ఇలా నిశ్శబ్దంగా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. వాళ్ళు కూడా ప్రచారాన్ని ఉధృతం చేయండి. నిజానికి వాళ్ళు సామాజిక సాధికార యాత్ర అనే పేరుతో చేసిందంతా ఎన్నికల ప్రచారమే కదా వాస్తవంగా. అందుకని ఎన్నికల ప్రచారం మొదలైపోయింది. ఇంకా మీరు అవ్వడము అవ్వకపోవడం గురించి ఆలోచిస్తున్నారు. నేను అమరావతిలో కూడా 4 ఏళ్ల సభ అది జరిగింది. అక్కడ కూడా మళ్ళీ నేను 3 నెలల్లో వచ్చి అన్నీ చక్కబెడతానని చంద్రబాబు చెప్పడం స్టార్ట్ చేశారంటే, ఇంకోటి మౌత్ టాక్ వచ్చేసింది. తెలంగాణలో మౌత్ టాక్ బీఆర్ఎస్ని ఓడించినట్టే ఆంధ్రలో మౌత్ టాక్ అది దాదాపు 2 ఏళ్ల నుంచి మేము నడిపిస్తున్నాం, అది ఇప్పుడు మరి హై పిచ్కి వెళ్ళింది అని ఇలాంటి చాలా కథలు చాలా ఉద్విగ్నంగానే ఉంది ఏపీ ఎలక్షన్ పొలిటికల్ సీన్. ఇందులో ఒకటే గోడ మీద పిల్లిలాగా ఉన్నది, లేదా పిల్లి అనండి, జంబుకం అనండి, బీజేపీ పాత్రే ఇంకా తేలటం లేదు. అది తొందరగా తేలితే ఇంకా ఎలక్షన్ బాటలు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇంకోసారి మనం మాట్లాడవచ్చు. దట్ ఈస్ షర్మిల అండ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎటు ఉంటుంది, ఏం చేస్తుంది, అవి మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఒక ఫ్యాక్టర్, అడిషనల్ ఫ్యాక్టర్ అయితే మీరు ముందుగానే ఏదో ప్రోమోస్ చూపిస్తుంటారు కదా, లేకపోతే కమింగ్ అప్లో తప్పకుండా షర్మిల ఎలా వస్తారు, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆమెను పిసిసి అధ్యక్షురాలను చేస్తారా, లేకపోతే ప్రధాన ప్రచారకురాలను చేస్తారా, జనరల్ సెక్రటరీగా పంపిస్తారా, చాలా ప్రశ్నలు మిగిలిన ఈ ఫైట్ అయితే 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 1-to-1 ఫైట్ అయితే కాదు. అక్కడ ఒకరికి వీళ్ళిద్దరు పోటీ పడే పరిస్థితి, ఇద్దరూ విస్తృతంగా ఆయన మీద దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాటలు దాడి అవనివ్వండి, లేకపోతే వేరే అంశాలు అవనివ్వండి, దాడి అంటే భౌతికంగా కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని తట్టుకుని ఈసారి వైనాట్ 175 అనే నినాదంతో, 175 కాకపోయినా మళ్ళీ అధికారాన్ని చేపట్టుకునే విధంగా ఆ స్ట్రెంగ్త్ ఉందంటారా? అంటే మాకే ఉంది, ఇదంతా కూడా హంగామానే, వీళ్ళకి ఏమి రాదు అని తెలుసు కాబట్టి వీళ్ళు కలిసి వస్తున్నారు అనేది వైసీపీ చెప్తుంది. కానీ అంత ఏకపక్షంగా ఎన్నికల పోటీ ఉంటుందని నేనేం అనుకోవట్లేదు, వీళ్ళు కూడా అనుకోవట్లేదు. నేను మొన్న కూడా చెప్పాను మీకు, అంత ఏకపక్షంగా గెలుస్తాం అనుకుంటే ఇన్ని తర్జన వీళ్ళు పడరు, అన్నీ నాకే వీళ్ళు ఉండనే ఉండరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ అభ్యర్థిని మార్చాలి, 80 మందిని మార్చాలి, అవన్నీ ఆయన కూడా హడావుడి పడరు. సో ఏపీ గోయింగ్ టు బి వెరీ టఫ్ కంటెస్ట్. చాలా తీవ్రమైన సంఘర్షణ, అక్కడ రాజకీయ యుద్ధం జరగబోతుంది. అందులో ఇంకేం సందేహం లేదు. ఇందులో దేనికి మినహాయింపు లేదు. ఒక విధంగా ఇప్పటివరకు పథకాలు వాటి గురించి ఏదో నడిచింది. జగన్ ప్రచారం ఆ పథకాలు వాటి మీదే ఆధారపడి నేనే ప్రజల మనిషిని, పేదలకు పెత్తందారులకు మధ్యలో యుద్ధం, నాన్ లోకల్స్కు మధ్యలో యుద్ధం అనేది కదా ఆయన థీరీ. అందువల్ల అదే థీరీ ఎక్కువగా ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. పవన్ కళ్యాణ్కి ఒక అస్తిత్వమే లేదు, వ్యక్తిత్వమే లేదు. ఆయన కేవలం వీళ్ళ మనిషే, కేవలం చంద్రబాబు కోసమే చేస్తున్నారు. సో పవన్ చంద్రబాబు ఒక్కరే అన్న పద్ధతిలో వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఓట్ల చీలిక, ఓట్ల కలయిక ఎలా ఉంటుంది అన్న అంశం కూడా రేపు ఈ ఫలితాన్ని చాలా నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరు ఏకపక్షంగా మేమే గెలుస్తాము అనే పరిస్థితి ఇప్పటికింకా ఏపీలో లేదు. దానికి కారణం ఏమంటే, నేను గతంలో చెప్పినట్టుగా ప్రభుత్వం మీద అసంతృప్తి, చంద్రబాబు మీద కొంత అవిశ్వాసం కూడా ఉంది. అంటే విశ్వాసం లేదు ఉండాల్సినంత. పవన్ కళ్యాణ్ గురించి అస్పష్టత ఉంది. బీజేపీ అనుమానాస్పద పాత్ర. ఈ 4 స్తంభాలు అట్లా నిన్న కూడా చెప్పారు. ఇంత ఆ పద్ధతిలో ఎలా జరుగుతుందనేది ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఎందుకంటే ముందు అందరూ వాళ్ళ ఇప్పటివరకు మనం చూస్తున్నవన్నీ రకరకాల పీఠికలు, విన్యాసాలు కాకుండా వివరమైన అజెండాలతో, పేర్లతో వస్తే అప్పుడు ప్రజలు తప్పకుండా స్పందిస్తారు. సోషల్ కాంపోజిషన్ ఒక ముఖ్య పాత్ర వహించబోతుంది. కులాల గురించి చాలా రభస జరిగింది. ఇప్పుడు అది ఇంకా నిన్న పోసాని కృష్ణమురళి, రామోజీరావు గారి మీద మాట్లాడారు. అవన్నీ అంత అవసరమా వైసీపీకి, అసలు ప్రభుత్వానికి, పార్టీకి
రామోజీ లేకపోతే ఆ మీడియా దాని మీద జగన్ అభిప్రాయాలు ఏవైనా కావచ్చు. ఆయన అనేకసార్లు చెప్తుంటారు. అవే ఎక్కువ అనుకుంటే పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు వచ్చి పేర్లు తీసి ఏవేవో తిట్టేసి, సో ఇక్కడ ఇంకా ఈ తిట్లు, క్రోధాలు, కక్షలు ఇవి తగ్గించుకొని రాజకీయ పరంగా, విధానపరంగా, అంశాల పరంగా వెళ్తే చాలా మంచిది. మూడోది, అస్సలే తప్పించుకుపోతున్నటువంటి కేంద్రాన్ని, బీజేపీని అస్సలు ఏం మాట్లాడకుండా పోతున్న పరిస్థితి నుంచి కూడా కొంచెం అక్కడ నిన్న అక్కడ చెప్తాను. చివరిగా 2 అంశాలు తప్పకుండా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు తీవ్రంగా సమ్మె చేస్తున్నారు. చాలా అట్టుడిగిపోతుంది. వాళ్ళ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేస్తున్నారు. పాప మా ఎమ్మెల్సీ సాబ్జీ మధ్యలో ప్రమాదంలో చనిపోయారు. అది అనుమానాస్పదం అని పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద అసలు ఎందుకంటే వీళ్ళు మాట్లాడరు. ఉదాహరణకు అట్లాంటిది వీళ్ళు దాని మీద గట్టిగా ఎందుకు వీళ్ళు స్పందించరు? మనకు అది విశాఖ ఉక్కును నేను మీకు చెప్పబోయే కీలకమైంది. అది నిజానికి మీరు హైలైట్ చేయాలి కూడా. విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్కి అప్పగించడానికి ఢిల్లీలో ఒప్పందం కుదిరిందండి. జీవీఎల్ నరసింహారావు గారు ఎంపీ ఇక్కడికి వచ్చి లేదు తగ్గింది, నేను చెప్పినందుకు తగ్గిందని పవన్ కళ్యాణ్ ఏమో చెప్తారు. మొన్న ఈ మధ్య కూడా చెప్పారు. ఆయన తన విజయంగా క్లెయిమ్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న జిందాల్తో ఢిల్లీలో చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది. కానీ ఆ వివరాలు నేను చెప్పట్లేదు. అంటే భాగంగా ముక్కలుగా దాన్ని అమ్మేటటువంటి ఒక ప్రయత్నం. బ్లాస్ట్ ఫర్నెస్ 3కి బిడ్స్ ఆహ్వానించాము, అది ఇదంటే జేడీ లక్ష్మణ్ వేశారు, తెలంగాణ ప్రభుత్వం వేసింది, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, ఇవన్నీ జరిగింది. చివరికి ఏమవుతుంది, జిందాల్స్కు దాన్ని అప్పగించడం అనేది జరుగుతుందని చాలా రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖలో కనుక ఇది ఉంటే ఇక్కడ అలజడి వస్తుందని చెప్పి ఈ ప్రక్రియ అంతా ఢిల్లీలో పూర్తి చేశారు. రేపు ఎల్లుండి ఆ ప్రకటన రాబోతుంది. ఒక్కరు కూడా మాట్లాడండి. బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఒప్పందం కుదిరిపోయింది. ఒప్పందం దాదాపుగా కుదిరింది, దాదాపు ఖాయమైపోయింది. ఢిల్లీలో జరిగింది. మేము ఎందుకంటే కేంద్రం ఎప్పుడు మేము ఆపామని చెప్పలేదు కదా. మరి ఈ మహామహులు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి అంకితం అయ్యామనే వాళ్ళు అహోరాత్రులు మాట్లాడేవాళ్ళు అదేమంటారు. ఏమనంటే ప్రభుత్వం ఎందుకు అడగలేదు, ప్రభుత్వాన్ని కూడా అంటాను నేను. అది ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఎన్డీఏ మా సభ్యుడైన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరు లేకపోతే చిన్నమ్మ పురంధేశ్వరి కావచ్చు. ఎందుకు మీరు విశాఖ బ్లాస్ట్ ఫర్నేస్ విషయం మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? అంగన్వాడీలో సమ్మె అంత తీవ్రంగా జరుగుతుంటే, తల్లులు పిల్లలు కూడా సమ్మె చేస్తుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు? రైతులకు సంబంధించి వరదలు అవి కొంత మనం చూసాం. కానీ ఇలాంటి అంశాల మీద మాట్లాడకుండా మనం ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన భవిష్యత్తు ఇవన్నీ అనుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి కేంద్రం చేస్తున్న ఈ పనులను నిలదీయకుండా అసలు వీళ్ళ అజెండాలో కేంద్రం ఉందా? అవును. కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆయన ముందుకు వస్తాయి. వీళ్ళు చూడకపోవచ్చు, ఓటర్లను చూస్తారు కదా. అంటే ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఉత్తరాంధ్ర మీద ఉత్తరాంధ్రలోనే కదండి బ్లాస్ట్ ఫర్నేస్ పెడుతుంది. ఇంకా ఉత్తరాంధ్ర అనుకుంటూ భూములు వైసీపీ వాళ్ళు తీసుకున్నారన్నారు, దాని మీద స్ట్రగుల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నిన్న లోకేష్ కూడా పంచగ్రామాల గురించి మేము మాట్లాడుతాం. పంచగ్రామాల సమస్య ఎప్పటిదండి? 2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పంచగ్రామాల సమస్య లేదా? అసలు ధర్మకర్త గారు మన అశోక్ గజపతి రాజే కదా. అంతకు ముందు నుంచి ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉంది. ఏది పరిష్కారం అయిందని? ఇప్పుడు ఆ భూములు కాపాడదాం తప్పకుండా, అది వేరే విషయం. కానీ అసలు అంశాలు పక్కన పెట్టి అనుకోవడాలు, ఊహాగానాలు, తిట్టుకోవడాలు, ట్వీట్లు, ఫీట్లు ఇవే జరుగుతున్నాయి. కానీ పాటలు, అగచాట్లు వీళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. మరి చూద్దాం ఏం జరుగుతున్నది అన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా